మెడ లేదా కండరాల నొప్పులు కాళ్ళకి చేతులకి పాకితే మన నరాలు ఏమన్నా దెబ్బతినే ప్రాబ్లం ఉందా? డెఫినెట్గా దెబ్బతింటాయండి. మనకి బేసిక్గా స్ట్రక్చర్ ఏంటంటే మన స్పైన్ నుంచే, మన వెన్నెముక నుంచే మన చేతికి కానీ కాలికి కానీ నరాలు పోయావు. ఆరిజిన్ ఎక్కడంటే స్పైన్ నుంచే. సో బేసికలీ స్పైన్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్క్ ప్రాబ్లమే తీసుకున్నాం అనుకోండి, మన నడుములో డిస్క్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి, సాధారణంగా ఉండాల్సిన పొజిషన్ కంటే డిస్క్ అనేది పక్కకు జరిగి కాలికి పోయినారని ప్రెస్ చేస్తాయి. ఎందుకంటే స్పైనల్ కార్డ్ నుంచి మన కాలికి పోయేదానికి చేతికి పోయేదానికి నరాలు వస్తాయి. ఆ డిస్క్ అలా కాలికి పోయే నరాలు ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, నడుము నొప్పి వస్తుంది. దాంతోపాటు ఈ కాలు లాగడం అవన్నీ ఖచ్చితంగా నరాలు అనేది అయితే దెబ్బతింటాయి. అలా నెగ్లెక్ట్ చేసి దీర్ఘకాలికంగా అలానే వదిలేశారనుకోండి, అక్కడ పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఒక్కసారి పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ జరిగిన తర్వాత ఈవెన్ ఇఫ్ యూ ఆపరేట్ అంటే కరెక్ట్ ఇండికేషన్స్ ఉండి సర్జరీ చేసిన వాళ్ళలో కూడా రికవరీ రేట్స్ చాలా తక్కువ ఉంటాయండి. మీరు వినే ఉంటారు, జనాల్లో ఏంటి అంటే సాధారణ ప్రజల్లో ఒక అపోహ అయితే ఉందండి, స్పైన్ సర్జరీ అంటే ఒక 10 మందిలో 8 మంది భయపడతారండి. ఒక అపోహ ఉండిపోయింది. స్పైన్ సర్జరీ అంటే పేషెంట్ సర్జరీ తర్వాత నడవలేరు, పేషెంట్ మంచానికే పరిమితం అవుతారు, కాళ్ళు పారాలసిస్ వస్తుంది, అవన్నీ ఒట్టి అపోహలే అండి. వాస్తవాలు అయితే ఏమాత్రం కాదు. దిస్ ఆర్ ఆల్ మిత్స్, దిస్ ఆర్ నాట్ అట్ ఆల్ ఎ ఫ్యాక్ట్స్.